వైఎస్ జగన్ అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించిన కుటుంబ విషయాలు కలకలం రేపుతున్నాయి. కుటుంబ గొడవలు, ముఖ్యంగా వివాహేతర సంబంధాలు వెలుగులోకి వస్తుండటంతో ఆ పార్టీకి తీవ్ర చెడ్డ పేరు వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడే ఎంపీతో పాటు ఇతర ప్రజాప్రతినిధుల రాసలీలలో బయటపడ్డాయి. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ నాయకులకు సంబంధించిన మరిన్ని విషయాలు తెరపైకి వస్తున్నాయి. వాటిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది. అయితే వారి కుటుంబ వ్యవహారాల అంశం పార్టీకి చేటు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అక్రమ సంబంధంతో పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉందనే ఉద్దేశంతో దువ్వాడ శ్రీనివాస్ను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తుంది. జగన్ ఆదేశాలతో త్వరలోనే అతడు శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. ఈ వ్యవహారం వైఎస్ఆర్సీపీకి అప్రతిష్ఠ చేస్తున్నట్లు చర్చ జరుగుతుంది. గతంలో రాజ్యసభ సభ్యుడు, ఇతర మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై కూడా ఇలాంటి లైంగిక ఆరోపణలు వచ్చాయి. పార్టీపై తీవ్ర ప్రభావం పడకముందే జగన్ నష్ట నివారణ చర్యలు దిగినట్లు సమాచారం. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్కు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని జగన్ ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పార్టీ అధినేత ఆదేశాలకు అనుగుణంగా 2-3 రోజుల్లో దువ్వాడ శ్రీనివాస్ రాజీనామా చేసే అవకాశముందని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ శ్రీనివాస్ ససేమిరా అంటే అతడి వివాదం మరింత ముదిరితే మాత్రం పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. విజయసాయిరెడ్డి, ద్వారంపూడి ఘటనలు కూడా పార్టీపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో మొదట దువ్వాడ శ్రీనివాస్ నుంచి దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.